పవన్ కళ్యాణ్ తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. జనసేన పార్టీలో చేరికపై చర్చించారు. గూడూరు ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీ మేరుక మురళిని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్. పవన్ కళ్యాణ్ తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ముఖ్యంగా గూడూరు ఎమ్మెల్యే వైసీపీలో స్థానం కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి మొన్న మార్పులు చేర్పుల్లో భాగంగా గూడూరు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ కి టికెట్ నిరాకరించారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన కార్యాలయంలో కలిశారు. దాదాపు అరగంట పాటు ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో జనసేనలో చేరి ఈ తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన తనకున్నట్టు కూడా తన మనోగతాన్ని పవన్ కళ్యాణ్కి వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన బయటికి వివరించడం లేదు. ఆయన ఏదైతే ఇక్కడ కొంత రహస్యంగా వచ్చారని చెప్పుకోవచ్చు. రహస్యంగా కలిసి దాదాపు అరగంట పాటు కలిసి మాట్లాడారు తాజా రాజకీయ పరిణామాలపై. అక్కడ మేరుగు మురళి అనే ఎమ్మెల్సీకి గూడూరు స్థానాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక నేతలతో కూడా చాలా రోజుల నుంచి ఆయనకి పడని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం అధికార పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి ఏదైతే జనసేన నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఆయనకి ఉన్నట్టు కూడా పవన్ కళ్యాణ్కి వెల్లడించారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా టీడీపీ కూడా సునీల్ కుమార్ అని గూడూరులో బలమైన అభ్యర్థి రంగంలో ఉన్నారు అసెంబ్లీకి. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ గతంలో కూడా 2014లో పార్లమెంట్ నుంచి కూడా ఏదైతే తిరుపతి పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన గెలిచారు. పార్లమెంట్ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ పార్లమెంట్ పరిధిలో అతనికి విస్తృత పరిచయాలున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి తన అభ్యర్థిత్వాన్ని తిరుపతి పార్లమెంట్కి పరిశీలించాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు వరకు కూడా ఒక క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. గూడూరు కావచ్చు, సూళ్లూరుపేట కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, సూళ్లూరుపేట రెండు కూడా వరప్రసాద్కు వచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో వరప్రసాద్ మాత్రం జనసేనలో చేరి తిరుపతి పార్లమెంటు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు కూడా కొన్ని వర్గాలైతే చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్తో కూడా ఇప్పుడు వరకు కూడా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీ కూడా వరప్రసాద్కి ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకవేళ పార్టీలో కూడా చర్చించి తర్వాత నిర్ణయం చెప్తానని పవన్ కళ్యాణ్ వరప్రసాద్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ విషయం మాట్లాడింది కూడా మనతో మాట్లాడటానికి వరప్రసాద్ అయితే ఇష్టపడటం లేదు. ప్రస్తుతానికి కొంత రహస్యంగా చర్చలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆ జిల్లా నేతలతో, తిరుపతి జిల్లా నేతలతో చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వరప్రసాద్ ఇక్కడికి రావడం కొంత చర్చనీయాంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి కూడా కీలక నేతలంతా కూడా జనసేన వైపు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే బాలశౌరి ఏదైతే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వచ్చి జనసేన నేతలను కలిశారు. ఇక్కడంతా జనసేన కార్యాలయం దగ్గర కోలాహలం కూడా మనకి కనిపిస్తుంది. చాలా మంది నేతలు కూడా ఇక్కడికి వచ్చిందారు. కొద్దిసేపటి క్రితమే పృథ్వీ కూడా, సినీ నటుడు పృథ్వీ వచ్చారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వచ్చారు. పలువురు నేతలు కూడా సినీ వర్గాలకు సంబంధించిన వారు కూడా కొంతమంది వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జనసేన కార్యాలయం దగ్గర అయితే కోలాహలం కనిపిస్తుంది. వరప్రసాద్ ఇక్కడికి రావటం కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు జనసేనతో టచ్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది. కొందరు టీడీపీతో టచ్ లో వెళ్తుంటే మరికొందరు మాత్రం ఎక్కడైతే కొంతమంది మాత్రం ఇక్కడ వైసీపీకి ఏదైతే జనసేనకి టచ్ లో ఉంటున్నారు. చాలా మంది నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా వరప్రసాద్ కి అయితే ఎటువంటి సీటు హామీ ఇవ్వలేదు. మరిన్ని జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించిన మీదట అతనికి ఏదైనా హామీ ఇస్తే పార్టీలో చేరే అవకాశం ఉందని జనసేన వర్గాలు అయితే మనకి చెప్తున్నాయి. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ రవిచంద్.